హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు 5 minute టైం ఫ్రేమే హీరో ప్రైస్ యాక్షన్లో. అందులో 2 హీరో క్యాండిల్స్ ఉన్నాయి. ఆ హీరో క్యాండిల్స్ ఏంటనేది తెలుసుకునే ముందు అందరికీ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నిన్న వీడియో లేట్ అయిపోయింది, ఈరోజు ఇంకా లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 8 o'clock అయిపోతుంది. ఫ్రెండ్స్, పర్సనల్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి, అవి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అందువల్ల నాకు వీడియో చేసే టైం కూడా ఉండట్లేదు. ఎప్పుడు ఇలానే వీడియో చేస్తాడు ఏంటి వీడు, ఒక టైం పంక్చువాలిటీ ఉండదని కొత్త వాళ్ళు ఎవరు అనుకోకండి. ఖచ్చితంగా 6 నుంచి 7 మధ్యలో ఎవ్రీడే వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి. ఈరోజు నిన్న కొంచెం ఆ పనుల యొక్క హడావిడి వల్ల నాకు వీడియో చేయడానికి కుదరలేదు. సో ఇంకా మీ బుర్ర తినను, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ చిన్న వచ్చిన కొంచెం అర్థం చేసుకొని క్షమించేయండి. ఓకే, 5 minute టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ముందుగా మనం ప్రీవియస్ డే యొక్క ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. నిన్న మనం ఈ ట్రయాంగిల్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ ఈ రోజు ప్లే చేసే అవకాశం ఉంది. ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకోవచ్చు, ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు అని మాట్లాడుకున్నాం కదా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఓపెన్ గ్యాప్ డౌన్ అయి ఉన్నట్లయితే మనకు ఒక ఎంట్రీ దొరికేదండి. మెయిన్ ఇక్కడ ఎంట్రీయే దొరకలేదండి మనకి. అర్థమైందా? మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కంటిన్యూస్గా వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తా ఉంటే వెరీ అగ్రెసివ్గా ఎంట్రీ గ్యాప్ డౌన్ అవ్వగానే ఎంట్రీ తీసేసుకుంటే వెళ్ళిపోతుందని నేను చెప్పొచ్చు, కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అసలు మీకు 1 minute టైం ఫ్రేమ్లో చూసినా కానీ ఇక్కడ ఎంట్రీ అయితే ఆఫర్ చేయలేదు మనకి. ఈరోజు మార్నింగ్ చూసారా, మీకు ఫస్ట్ క్యాండిల్ చూస్తే కిందన విక్ ఉంది, తర్వాత మనకి 4 candles మనకి స్ట్రాంగ్ మూవ్ డౌన్ సైడ్ వచ్చేసింది. 5th క్యాండిల్ వరకు కూడా మనం ఎంట్రీ తీసుకుందామా అని అన్నట్లయితే మరి ఇంకా 6th క్యాండిల్ ఎంట్రీ అయితే మనం తీసుకోలేము, ఎందుకంటే కిందన విక్స్ వచ్చేసాయి. సో ఎంట్రీ అయితే ఆఫర్ చేయలేదు, మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. అర్థమైందా? సో ఇక్కడ మనకి కొన్ని సమయాలు ఇలాంటివి మిస్ అవుతూ ఉండొచ్చు, తప్పదు. ఒక్కొక్కసారి ఇలా ఓపెన్ అయ్యి అట్లీస్ట్ ఒక చిన్న రిజెక్షన్ అయినా మనకి పైన వచ్చున్నట్లయితే ఈ ఏరియాని లెవెల్ని రిజెక్ట్ చేస్తుందిలే అని చెప్పి ఎంట్రీ తీసుకోవటానికి కంటిన్యూస్గా కిందకి వెళ్ళిపోయేటప్పుడు మనం పడిపోయే కత్తిని పట్టుకుంటాం, లేదా నెక్స్ట్ అది ఆల్రెడీ ఫాస్ట్గా పడుతుంది, ఎప్పుడు ఇమీడియట్గా రివర్స్ అయిపోతుంది అనేది మనకు తెలియదు. ఆ పాయింట్లో మనం ఇబ్బంది పడకూడదు. పోతే పోయింది, నెక్స్ట్ మంచి ట్రేడ్ కోసం వెయిట్ చేస్తామని అనుకోవాలి, అంతే. ఓకే, మరి 5 minute టైం ఫ్రేమ్లోనే చూస్తున్నాం కదా మనం. ఆ తర్వాత కొంత సమయం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన వెంట్రికల్ బ్యాచ్ వచ్చాయి, విక్స్ వచ్చి కొంచెం కన్సాలిడేషన్ అలా ఉండిపోయింది. కాబట్టి కొంచెం ఈరోజు మనకి స్లో ఉండొచ్చు అని అనిపించింది. బట్ అల్టిమేట్గా మీకు ఈ లెవెల్ని అయితే అది రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 24,550 అరౌండ్ ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసింది 5 minute టైం ఫ్రేమ్లో. ఈ రోజు ఒక లెవెల్ని క్రియేట్ చేసుకుంది. ఎప్పుడంటే మనకి ఫస్ట్ ఒక చాలా ఫాస్ట్ మూవ్ వచ్చేసి ఇక్కడ ఆగింది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆగి కన్సాలిడేషన్ అయింది. ఎప్పుడైతే అయిందో ఈరోజు ఒక లో అనేది ఫామ్ చేసింది. సో దానికి రెస్పెక్ట్ ఇచ్చింది ఇక్కడ మనకి. ఓకే, ఆ తర్వాత అది ఇక్కడ బ్రేక్ అయిందండి, అవునా? ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కాకపోతే మనకి కింద ఉండేటటువంటి 24,500 లెవెల్ అనేది ఒక సపోర్ట్ జోన్గా మాట్లాడుకోవచ్చు మనం, రౌండ్ ఫిగర్స్. అలా కాకుండా నిన్న మనం ఒక లెవెల్స్ అయితే మాట్లాడుకున్నాం, ఇదిగోండి ఇది ఒక జోన్ అనమాట. సో ఇక్కడ మీకు 15 minute కానీ 1 hour టైం ఫ్రేమ్లో కానీ చూసినట్లయితే మీకు అంతగా ఒక స్ట్రాంగ్ ఎంట్రీ అనే అభిప్రాయం రాదు ఆ ఏరియాలో. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్అవుట్ ఎంట్రీ అనేది తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. తీసుకున్నట్లయితే చాలాసేపు కన్సాలిడేషన్ అయింది, అలానే ఎస్ఎల్ కూడా హిట్ చేయలేదు. మీకు 1:1 అయితే ఈ పాయింట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే మీకు 1245 అరౌండ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే 245 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫ్యూచర్స్లో కాబట్టి వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ ట్రేడ్ అయితే మనకి మెయిన్ అంత టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే నిన్న మనం లెవెల్స్లో ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఒక జోన్ అనమాట. సో అది మరి ఎంట్రీ తీసుకుంటారా తీసుకోకూడదా అన్నట్లయితే తీసుకోవచ్చు, బట్ ఆ కన్సాలిడేషన్ అనేది ఆబ్వియస్గా ఉంటుందని మనకి ఆ లెవెలే చెప్తోంది, అవునా కదా? సో ఆ ఏరియాలో కొంచెం రిస్కీ. ఓకే, అయిపోయింది. తరువాత మీకు నాకు అన్నిటికంటే కూడా 5 minute టైం ఫ్రేమ్లో నచ్చినటువంటి చాలా బాగా నచ్చిన ప్రైస్ యాక్షన్ అండి ఇక్కడండి, ఈ 4 క్యాండిల్స్ అండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను,
ఇటువంటి ప్రైస్ యాక్షన్ వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఒకటి వచ్చింది, ఆ హై లో కంటే కిందకి మూవ్ అవ్వకుండా ఈ క్యాండిల్ అందులోనే ఉన్నాయి. సో వీటినే మనం ఇన్సైడ్ క్యాండిల్స్ అంటామని చెప్పాను, గుర్తుందో లేదో మీకు నాకు తెలియదు. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఈ తరువాత క్యాండిల్ అనేది కిందకి బ్రేక్ చేద్దామని ట్రై చేసింది. దట్టు ఏంటి అంటే ఒక బ్యారిష్నెస్ అనేది ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఇది ఈ స్వింగ్ కలిపి ఒక ట్రెండ్ లైన్, ఫ్యూచర్ ట్రెండ్ లైన్ అంటే పొటెన్షియల్ ట్రెండ్ లైన్ అనమాట. 2 టచెస్ని బేస్ చేసుకొని థర్డ్ టచ్ కింద ఇక్కడ మనకి ఇది రాలేదు, తీసుకోలేదు, బయటకు వచ్చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది. ఎప్పుడైతే కిందకి మూవ్ అయిందో కిందకి మూవ్ వస్తుందేమో అనిపిస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, కిందకి మూవ్ అయినా కూడా క్లోజ్ అయ్యే వరకు ఎప్పుడు వెయిట్ చేయండి. ఎందులో అయినా సరే క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయిందండి. ఇది క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే బుల్లిష్నెస్కి మళ్ళీ జోన్లోకి వచ్చేసింది తిరిగి. అంటే ట్రైన్ మళ్ళీ ట్రాక్ ఎక్కిపోయింది అంటాను చూడండి, పట్టాలు తప్పినా కానీ మళ్ళీ ట్రాక్ ఎక్కేసింది అనమాట. సో ఎప్పుడైతే ఆ ట్రాక్లోకి వచ్చిందో ఈ పాయింట్ ఆఫ్ టైం ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయిందిగానే, అంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఇవి మొత్తం రేంజ్ కదా, దీనికంటే పైన క్లోజ్ అయింది కదా. సో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి ఈ యొక్క ఏరియాని కూడా అది రెస్పెక్ట్ చేసినట్టు, ఒక రివర్సల్ వచ్చినట్టే. సో అందువల్ల ఏంటంటే నెక్స్ట్ మనకి ఆ ఏరియాలో ఒక సపోర్ట్ కింద కూడా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం ఈ ఏరియాలో అనమాట 460 అరౌండ్ ఉంది అది. కానీ ఆ ఏరియాలో మనం నిన్న మిస్ చేసినటువంటి లెవెల్ అండి, ఇది నా తప్పే. ఇది ఒకవేళ నిన్న నా లెవెల్స్ని మాత్రమే మీరు ఫాలో అయినట్లయితే ఇక్కడ మనం ఈ లెవెల్ని మిస్ చేసామండి. అర్థమైందా? నేనేంటంటే చాలా స్ట్రాంగ్ లెవెల్ ఏదైతే అదే చెప్దాము, అంత ఎక్కువ లెవెల్స్ అయితే క్లమ్జీనెస్ వచ్చేస్తుందని. బట్ ఇది రీసెంట్ డేటాకి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తూ డ్రా చేసినటువంటి లైన్ ఇది 24,500. నెక్స్ట్ అది రౌండ్ ఫిగర్ కదా నేను అనుకున్నాను, బట్ అదైతే చెప్పాల్సిన బాధ్యత నాకుంది. బట్ చెప్పకపోవడం అనేది నా తప్పే. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అగైన్ మళ్ళీ ఆ 24,500 దాటి పైకి వచ్చేసింది అనమాట. అంటే అది మళ్ళీ తిరిగి సపోర్ట్ అనేది తీసేసుకొని బ్యాక్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకి ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. చాలా మంచి మూవ్ అయితే రావడం జరిగింది. నాకు ఈ రోజు వచ్చిన ఫస్ట్ హీరో క్యాండిల్ అది. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సపోర్ట్ అనండి, రెసిస్టెన్స్ అనండి, మార్నింగ్ నుంచి ఇది 3 times ఒక సపోర్ట్గా యాక్ట్ చేసింది, తరువాత ఒకసారి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ఫాస్ట్ మూవ్ వచ్చిందండి, చాలా ఫాస్ట్ మూవ్. మీరు లైవ్ మార్కెట్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, 5 minute టైం ఫ్రేమ్లో ఇంత పెద్ద క్యాండిల్ అనేది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి మూవ్ అనమాట అది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ పైన చూసారా రిజెక్షన్, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది ఆ పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇది క్లియర్ కట్ రెసిస్టెన్స్, ఆ ట్రెండ్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నేను మీకు క్లియర్గా ఉండటం కోసం ఎక్స్టర్నల్ విక్స్ని కూడా కనెక్ట్ చేశాను. అదేంటి బ్రో బయట ఈ బాడీస్ని విడిచిపెట్టేసాం అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ మనకు కావాలి అనుకునేటప్పుడు ఈ బాడీస్ బయట ఉన్నవి అబ్నార్మల్ బాడీస్ అంటే విక్స్లా వాటిని మనం భావించవచ్చు. అర్థమైందా? సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ని బేస్ చేసుకొని ఇలా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నట్లయితే అది బ్రేక్ కాలేదు. సో ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ తీసుకోలేము. ఆ తర్వాత క్యాండిల్ అనేది ఇది నెక్స్ట్ హీరో క్యాండిల్ అది. సో ఈ 2 హీరో క్యాండిల్స్ ఆఫ్ ద డే. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే పైకి మళ్ళీ మూవ్ వచ్చిందో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసి మళ్ళీ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళి నేను పైకే వెళ్తాను అని ఒక హ్యామర్ రావటం జరిగింది. సో హ్యామర్ అనేది ఇలాంటి ఏరియాలో మనకు వచ్చిందంటే ఇది క్లియర్గా సపోర్ట్ తీసుకుంది అని. ఓకే, ఆ తర్వాత మనం ఇమీడియట్గా క్యాండిల్ క్లోజ్ అయ్యాకని ఈ హై బ్రేక్ అవుతూనే ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి క్లియర్ కట్ రిజెక్షన్, అవునా? సో అది కూడా ఒక హ్యామర్. సో ఇక్కడ ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇది బ్రేక్ అవుతూనే ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఈ క్యాండిల్లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఈ లెవెల్ కంటే కింద పెట్టమంటే మనకి మంచి మినిమం స్టాప్ లాస్ దొరుకుతుంది. ఎంట్రీ చక్కనైనటువంటి ఎంట్రీ దొరికింది. ఇది ఒక కంటిన్యూస్గా మనకి ఇంచుమించుగా 580 నుంచి 630 అనుకోండి 50 points మూవ్, చాలా మంచి మూవ్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఈ రోజు వచ్చిన దాంట్లో ఈ 50 points మూవ్ అనేది మంచి మూవ్ అనమాట. ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే 24,510 అలా ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి 560 అరౌండ్, పోనీ 550 అనుకుని ఇది ఒక 50 points మూవ్, ఇది ఒక 50 points మూవ్. అంటే సింగిల్ క్యాండిల్ 50 points మూవ్ అనమాట తీసుకొచ్చింది 5 minutes. అర్థమైందా? చాలా నచ్చింది నాకు ఈ రోజు ఉన్నటువంటి 5 minute ప్రైస్ యాక్షన్.
సెక్షన్. 1 minute కూడా డిస్కస్ చేస్తాను, బట్ 5 minutes అనేది ఈ 2 candles అనేవి మాత్రం చాలా మంచి క్యాండిల్స్. అర్థమైందా? ఇలాంటివి వస్తే మనకి ఏదో ఒక ట్రయాంగిల్ ఈజ్ బెస్ట్ ఖచ్చితంగా. బట్ ఇలాంటివి వస్తే ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మనీ తీసుకురావడానికి ట్రయాంగిల్ ఉండొచ్చు, కానీ ఇలా ప్రైస్ యాక్షన్ని మనం అర్థం చేసుకునే ప్యాటర్న్ వస్తే అదొక హ్యాపీనెస్ అనేది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అది కొంచెం ప్రైస్ యాక్షన్ స్టడీ అనమాట. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే నేను అనేది ఏంటంటే, కొంచెం సాగదీస్తున్నాను అనుకోకండి, ఇది ఆపుకోలేక చెప్పేస్తున్నాను, ఏం లేదు. ఈ ఎక్కాలు మనం నేర్చుకున్నాం అనుకోండి, అంటే టేబుల్స్ 2 2s 4 ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు అనుకోండి. ఆన్సర్ వచ్చినందుకు బాగుంటుంది, హ్యాపీగా ఉండదు. బట్ 2 2s 4 అంటే 2ని 2 సార్లు కలుపుతాం, అందువల్ల దానికి 4 అంటున్నాం. కాబట్టి 2 2s are 4 అన్న విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఓకే ఇది అన్నమాట విషయం అని చెప్పి అదొక ఎక్సైట్మెంట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది మన ఫేస్లో. అలాంటి ప్రైస్ యాక్షన్ అనమాట ఇది. ఈ టేబుల్ ఏంటంటే ఓకే ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చిందా, ప్రాపర్ రూల్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో, కరెక్ట్గా ఎంట్రీ తీసుకున్నట్లయితే నీకు అద్భుతమైన రిటర్న్స్ ఇస్తుంది అంటే గుర్తుపెట్టుకొని చెప్పినటువంటి టేబుల్స్. అవునా? అది ఎవరైనా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి కారణాన్ని అర్థం చేసుకుని ఒక ప్రైస్ యాక్షన్ మనం జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నాం అన్నట్లయితే అది ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈరోజు అలాంటి రోజు అనమాట. ఓకే, ఇది 5 minute అండి. 5 minute కొంచెం విస్తారంగా చెప్పాను. ఎవరికైనా ఇంకా నేను వీడియో చూడండి నేను ఫోర్స్ చేయను, బట్ 1 minuteలో మీరు క్లియర్గా ఇంకా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలంటే మాత్రం 1 minute చాలా ఎక్కువ లెంత్ ఉంటుంది. నేనైతే ఒక్కటే డిసైడ్ అయ్యానండి, వీడియో ఎంతమంది చూస్తే అంతమంది చూడను. నాకు తెలిసిన సబ్జెక్ట్ని క్లియర్గా కొంచెం డెప్త్ అయినా లెంత్ ఎక్కువ ఉన్నా కూడా నేను పంచుతాను. ఓకే, 5 minute టైం ఫ్రేమ్లో అయితే ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ అయితే ఇది అయిపోయిందండి. బట్ 1 minute ప్రైస్ యాక్షన్లో నాకు చాలా నేర్పించాల్సినవి ఉన్నాయి ఈరోజు. ఆల్రెడీ వీడియో లేట్ అయింది నాకు తెలుసు, బట్ మీరు ఎప్పుడు చూసినా కానీ చూస్తే మీకు ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. కాబట్టి 1 minute టైం ఫ్రేమ్ ఒకసారి చూడండి. సో 1 minute టైం ఫ్రేమ్ ఆల్రెడీ మనం చూసాం. స్టార్టింగ్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ వచ్చేసిందండి. ఆ తర్వాత జరిగినటువంటి ప్రైస్ యాక్షన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో చిన్న రీట్రేస్మెంట్ తప్ప రివర్సల్ కాదు. అంటే ఏంటంటే దీన్ని మనం ఒక టచ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని కన్సిడర్ చేయలేము అంటిల్ అండ్ అన్లెస్ అదర్ 2 touches ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బేస్ చేసుకొని ఈ నెక్స్ట్ ఈ టచ్ మీరు చూసినట్లయితే ఈ 2 స్ట్రాంగ్ టచెస్. ఇది కన్సాలిడేషన్ కాబట్టి ఒక స్ట్రెంగ్త్ ఉన్న టచ్గా మీరు భావించవచ్చు, అంతేగాని ట్రయాంగిల్ కింద అయితే మీరు కన్సిడర్ చేయకూడదు. అందువల్ల ఇక్కడ వచ్చినటువంటి మనం ఒక ట్రయాంగిల్ అంటారా ఏమంటారో మీ ఇష్టం, ఆ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవటానికి పనికి రాదు. క్లియర్? స్క్వీజింగ్ అనేది లేదు. నేను చెప్పాను కన్సాలిడేషన్లో స్క్వీజింగ్ ఉండదు. ఇలా వస్తే స్క్వీజింగ్ ఉండదు. స్ట్రైట్ అవే ఇలా వచ్చి ఇలా మూవ్ అవుతే అప్పుడు మనకి స్క్వీజింగ్ ఉండదు, అప్పుడు మూవ్స్ బాగుంటాయి. ఇది మొత్తం కన్సాలిడేషన్ అరౌండ్ ఈ ఏరియా దగ్గర అది కన్సాలిడేషన్ తీసుకుంటోంది. ఎందుకంటే పైనుంచి వచ్చినటువంటి స్ట్రాంగ్ మూవ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ ఏరియాలో కొంతమందిది జరిగింది, డౌన్ సైడ్ వచ్చినటువంటి మూవ్లో. అర్థమైందా? ఎందుకంటే అది ఆగిందని. అది ఎవరంటే పెద్దవాళ్ళు కాదు, ఇంట్రాడేలో చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇది డౌన్ సైడ్ రాగానే మూవ్ బ్రేక్ డౌన్ అవ్వగానే డౌన్ సైడ్ తీసుకొని వెంటనే ఎగ్జిట్ అయ్యే బ్యాచెస్ ఉంటారు. అలాంటి క్యాండిల్స్ ఈ మధ్యలో వచ్చేటటువంటి గ్రీన్ క్యాండిల్స్. ఈ తర్వాత వచ్చే వాళ్ళు కింద మీద పడినటువంటి బ్యాచ్ అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మంచి ట్రయాంగిల్ అయితే రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి కేర్ఫుల్గా. ఇది మొత్తం ఒక రివర్సల్గా తీసుకుంటాం. ఇక్కడ పైన విక్స్ ఉన్నాయి, బట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఆ పాయింట్ ఆఫ్ టైంకి మీకు ఏ ట్రయాంగిల్ కూడా ఫామ్ అవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనం 2 touchesగా భావిస్తారేమో, అవి 2 కాదండి. ఇక్కడ నుంచి ఒక్కసారి వెళ్ళి వచ్చింది అంతే. కంప్లీట్గా ఒక్క టచ్గానే భావించండి. ఇక్కడ 2 touches ఇవి, 3rd touch ఇది. బ్రేక్అవుట్ క్యాండిల్ కాదు అది. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకునే ఆలోచన ఉన్నా కూడా ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ మీరు ఎంట్రీ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ అని అనకూడదు దాన్ని. ఓకే, పక్కన పెట్టండి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. చక్కగా ఈ ట్రెండ్ లైన్ని
ఇక్కడ మీరు చూసేటటువంటి ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసినట్లయితే దీన్ని మనం ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్గా కన్సిడర్ చేయొచ్చు. బయటకు వచ్చిందని దీన్ని ఒక విక్ కింద కన్సిడర్ చేయండి. మోస్ట్ నెంబర్ ఆఫ్ టచెస్ వచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం ఎక్సెప్షన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు ఏంటి బ్రో ఇక్కడ చిన్న చిన్న డాట్స్లా కనిపిస్తున్నాయి అంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కలిపి ఒక జోన్గా తీసుకున్నట్లయితే దీన్ని బ్రేక్అవుట్ ఏమో అని కొంతమంది భావిస్తారు. అందుకోసం వాళ్ళకి అది బ్రేక్అవుట్ కాదు, దాంట్లో ఎంట్రీ మీరు తీసుకోలేరు అని చెప్పాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఏరియా కొంత కన్సాలిడేషన్లో ఉన్నటువంటి ఏరియా. మనకి పెర్ఫెక్ట్ ఎంట్రీ వస్తే తప్ప ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ విక్ ఉన్నది, ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకోగలం అంటే తీసుకోలేం, ఇమీడియట్గా ఈ ఏరియాలో రిస్క్. కాబట్టి పెర్ఫెక్ట్ ఎంట్రీ వస్తే మీరు ట్రై చేయొచ్చు, కానీ అనవసరంగా రిస్క్లు అయితే తీసుకోకూడదు. ఓకే, ఈ ట్రయాంగిల్లో నుంచి క్లీన్ బ్రేక్ డౌన్ అండి. పెర్ఫెక్ట్ ఎంట్రీయే కాదా నాకు చెప్పండి. ఈ ట్రెండ్ లైన్ చూడండి, మనకి 4 టచెస్ కంటే ఎక్కువ ఉన్నాయి. పోనీ 4 అనుకోండి, పోనీ ఈ రెండు కలిపేసి కూడా. ఈ లో అనేది ఈ ఏరియా, ఇది మొత్తం కన్సాలిడేషన్ జోన్, అది దాటి బ్రేక్ అయింది. ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది, నేను కాదనట్లేదు, బట్ పెర్ఫెక్ట్గా ఉందా లేదా ట్రయాంగిల్ అనేది? ఇది ఒక్కటి కొంచెం అబ్నార్మల్, బట్ దాన్ని విక్గా కన్సిడర్ చేసినట్లయితే పెర్ఫెక్ట్ ట్రయాంగిలే కదా, బ్రేక్ డౌనే కదా. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ అనేది ట్రయాంగిల్ కంటే పైన పెట్టుకున్నట్లయితే చాలాసేపు అల్లరి పెట్టి నుంచి ఒక 15 మినిట్స్ అల్లరి పెట్టి టక్కన మూవ్ ఇచ్చింది అనమాట. ట్రయాంగిల్ సక్సెస్ అయిందా అవ్వలేదా? సో దీన్ని మీరు ప్రైస్ యాక్షన్ హోల్గా స్టడీ చేయండి. స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో టూ మచ్ కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ అది ఒక ఆర్గనైజ్డ్ మేనర్లోకి వెళ్దామని ట్రై చేసినటువంటి లో వాల్యూమ్స్, వెరీ లో వాల్యూమ్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. వన్స్ ఈ బ్రేక్అవుట్ జరిగాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సడన్ బర్స్ట్ ఆఫ్ ద మూవ్ అనేది జరిగింది. ఓకే, చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమైనా వస్తే పట్టించుకోకండి, కొంచెం బయట ఉన్నానని చెప్పాను కదా, మరి తప్పదు. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది ఈ ఏరియాని, ఈ రెండింటిని కలిపి మనం చూసినా కూడా ఇది కొంత కన్సాలిడేషన్ జోన్. అది బ్రేక్ అయింది, ఎంట్రీ తీసుకుందాం అనిపించవచ్చు, బట్ మనకు అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే రాలేదు, కాబట్టి అంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన పని లేదు, బట్ మూవ్ అయితే రావటం జరిగింది. ఇక్కడ ఎంట్రీ తీసేసుకోండి, నేను మూవ్ వచ్చేసిందని చెప్పను నేను. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది రిస్కీ, కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకోకపోవడం అనేది బెటర్. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రయాంగిల్ ఏమో అని పొరపాటు పడేవి కూడా ఈరోజు డ్రా చేశానండి వచ్చాయి. ఎందుకంటే మనం మార్కెట్లో చూసేటప్పుడు ఇది ట్రయాంగిల్ ఏమో అని పొరపాటు పడుతూ ఉంటాం. దీన్ని మీరు ట్రయాంగిల్ అని 1 మినిట్ ట్రేడర్స్ మాత్రం ట్రయాంగిల్ అని పొరపాటు పడకండి. 15 సెకండ్స్ 30 సెకండ్స్ చూసే వాళ్ళు అంత అవసరం లేదండి, ఎందుకంటే మనకి 1 మినిట్ అనేదే చాలు. 15 సెకండ్స్ 30 సెకండ్స్లోకి వెళ్ళి ఇది ట్రయాంగిల్ అని కన్ఫర్మ్ చేసి అది కరెక్ట్ ఎంట్రీయే అని అనుకోకండి. 1 మినిట్లో మనకి పెర్ఫెక్ట్గా వస్తే దాన్ని ట్రయాంగిల్గా భావించండి. లేదు మీకు సరదాగా ఉంది, దీన్ని నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంట్రీ తీసుకుంటానంటే అది మీ ఇష్టం. క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మీరు ఎక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుని దీని ట్రయాంగిలా కాదో తెలియదు. ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ట్రయాంగిల్ అంటేనే మనకి డౌన్ ట్రెండ్లో డౌన్ సైడ్ వస్తే మూవ్ బాగుంటుంది, కానీ పైకి వెళ్తే ఎంత మూవ్ వస్తుంది అనేది మనం చెప్పలేం. అలాంటి కేసెస్లో రిస్క్ తీసుకోవడం అవసరమా? మనకి అవసరం లేదు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంత రీజనబుల్గా అనిపించింది. కన్సాలిడేషన్ ఎగ్జాక్ట్ రేంజ్, ప్రీవియస్గా ఈ ఏరియాని కూడా రెస్పెక్ట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనలేం, కానీ ఒక ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అది బ్రేక్ అయ్యాక మూవ్ వచ్చింది. అర్థమైందా? 20 పాయింట్స్ మూవ్ అయితే ఈ ఏరియాలో వచ్చింది. అది తీసుకోవచ్చు అని చెప్తున్నాను. తీసుకున్నా పర్వాలేదు, అది ట్రయాంగిల్ అని చెప్పట్లేదు. అది తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఇక్కడైతే ఎంట్రీ కరెక్ట్ కాదు. ఓకేనా? సో కొంచెం డీప్గానే వెళ్తున్నానండి. అవకాశం వచ్చింది చెప్పడానికి మీకు అన్నట్లయితే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అక్కడ మీకు ఏమైనా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందంటే మాత్రం నేను విడిచిపెట్టను. అది మీకు టైం ఉంటే ఓపిక్గా చూడండి, లేదంటే మీ ఇష్టం అండి. ఓకేనా? నేనైతే నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, తర్వాత మనకి డౌన్ సైడ్ మూవ్ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా రోజులకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కనిపించింది. చక్కనే హెడ్ అండ్ షోల్డర్, దాన్ని మీరు ఇక్కడ ఈ లైన్ని ఈ లెవెల్ని రెండింటిని కలిపి బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నట్లయితే 1:2 or 3 అయితే మూవ్మెంట్ అనేది చాలా చక్కగా వచ్చింది. ఓకేనా?
సో ఇది ఇక్కడ వరకు వచ్చింది. తరువాత వచ్చిన ప్రైస్ యాక్షన్ ఈ మూవ్లో మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అయితే ఏం దొరకవు. దీన్నే మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ హీరో క్యాండిల్స్లో మాట్లాడుకున్నాం, అవునా? సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో మరి ఎండ్ ఆఫ్ ద డే ఆ ఏరియాలో మీకు కొంచెం అప్ మూవ్ అయితే కొంచెం ఒక ట్రయాంగిల్ లాంటిది వచ్చింది. బట్ 3 o'clock తర్వాత వచ్చేవి మూవ్స్ రావచ్చు, బట్ వీలైనంత వరకు వదిలేయండి అని నా సజెషన్, ఓకేనా? సో ఇదైతే కొంత ట్రయాంగిల్ అనొచ్చా అంటే అనొచ్చు, ఎందుకంటే ఇది 1 సెకండ్ క్లియర్ కట్ రివర్సల్, మళ్ళీ రివర్సల్, మళ్ళీ పైకి కిందకి టచెస్ అయితే చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న కన్సాలిడేషన్స్ మధ్యలో ఉన్నా కూడా దీన్ని మనం ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. అది ఎప్పుడైతే దాటిందో ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్ కానీ ఎంట్రీ 1:1 అయితే మూవ్మెంట్ వచ్చింది, నేను కాదన్ను. బట్ అట్లీస్ట్ 3:15 తర్వాత ఎంట్రీస్ మాత్రం విడిచిపెట్టాను. 3 తర్వాత నేనైతే ట్రేడ్స్ తీసుకోను. బట్ ఎంతో స్ట్రాంగ్ కన్విక్షన్ వచ్చి నాకు పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ అలాంటిది ఏదైనా వస్తే ఒకసారి ట్రై చేద్దామని, అది కూడా వెరీ లో క్వాంటిటీతో తీసుకుంటాను. ఎందుకంటే 3 తర్వాత అసలు నాకు ట్రేడింగ్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడ్డాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ అగైన్. కాబట్టి 3:15 తర్వాత అయితే అసలు ఛాన్సే లేదు, నో ట్రేడ్. అది మీకు ఎంత బీభత్సమైన భయంకరమైన అద్భుతమైన ప్యాటర్న్ వచ్చేసినా కూడా నాకు అనవసరం. సో ఆల్రెడీ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయిందండి. లెవెల్స్ ఒకసారి చూసేద్దాం ఫాస్ట్గా. లెవెల్స్ చూసేసి వీడియో ఆపేస్తాను. ప్రైస్ యాక్షన్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఏం లేదండి, 1-2 సెకండ్లు ఇంతవరకు చూసారు కాబట్టి మీకు చెప్తున్నాను. డైలీ ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకున్నట్లయితే, నిఫ్టీలోనే నేను ట్రేడ్ చేద్దాం అనుకున్నట్లయితే, నాకు తెలిసినంత వరకు, అంటే గొప్ప అని డబ్బా అని చెప్పట్లేదండి, ఇంత డీటెయిల్డ్గా మీకు ప్రైస్ యాక్షన్ నేర్పించే వాళ్ళు దొరకకపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా నేనే గొప్ప అని నేను అనట్లేదు, బట్ ఇంత డీటెయిల్గా మీకు నేర్పించిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో వీలైనంత వరకు కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న ఎవ్రీడే వీడియో చూడటానికి అవకాశం ఉంటే మాత్రం చూడటానికి ప్రయత్నించండి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు చాలా నేర్చుకుంటారండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు. అలానే ఫాలో అయిపోండి అని కాదు, అబ్జర్వ్ చేయండి. 2-3 రోజులు మీరు వీడియోస్ కంటిన్యూస్గా చూస్తే పర్లేదు, వీడికి ఏదో సబ్జెక్ట్ ఉందేమో అని అనిపించింది అనుకోండి, చూడండి. బట్ యూ విల్ డెఫినెట్లీ లెర్న్ ఏ లాట్ అండి, అలవాటు చేసుకున్నట్లయితే, ఓకేనా? సో రేపటికి లెవెల్స్ అంటే మళ్ళీ ఇవి ఒకటి ఉంటాయి, బట్ రేపు మళ్ళీ ఈ ఏరియాని కూడా కొంచెం కన్సిడర్ చేయండి. కొంచెం మొత్తం చిన్న లెవెల్స్ అయినా కానీ నేను ఇస్తాను, ఎందుకంటే మార్కెట్లో అవే ఇంపార్టెంట్ లెవెల్స్ అయిపోతాయి ఒక్కొక్కసారి. కాబట్టి వీలైనటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ అని నేను మీకు కన్సిడర్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా ఉంది. జస్ట్ 1 hour టైం ఫ్రేమే చూస్తాను, మరి 1 day అంత డీటెయిల్డ్గా వెళ్ళడం అవసరం లేదు. నెక్స్ట్ మనకి 1 hourలో ఈ ట్రెండ్ లైన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఈ ట్రెండ్ లైన్ అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా అని మీకు అనిపించవచ్చు, బట్ అది ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు అది రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది. అది నేను ఉంచట్లేదు. కాకపోతే ఇంకొక రకమైనటువంటి ట్రెండ్ లైన్ని కూడా మీరు కన్సిడర్ చెయ్యాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని, అర్థమైందా? సో ఈ లెవెల్స్ను ఈ స్వింగ్ని కలిపి మీరు ఇది రేపు ఒకవేళ ఎప్పుడైనా ఈ ఏరియాకి ప్రైస్ కానీ వచ్చినట్లయితే కొంచెం సపోర్ట్లో యాక్ట్ చేసే పాసిబిలిటీ అయితే ఉంది, ఓకే? ఇవి ఒక్కటే కాదండి, మనకి మైనర్ లెవెల్స్ కింద మనం ఈ ఏరియా ఒకటి కొంత మైనర్ లెవెల్ 24,700 లెవెల్ మీకు మైనర్ అనేది కొంచెం డాష్డ్ లైన్లో పెడతాను, అది ఒకసారి చూసుకోండి. ఎక్కువ పెడితే మీకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేను ఎక్కువ డేటా అనేది లెవెల్స్ బేస్డ్గా ఇవ్వట్లేదు, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఆ రోజు వచ్చేటటువంటి మెయిన్ ప్రైస్ యాక్షన్ మీద ఉండాలి, క్లమ్జీ చేసుకోకూడదు. బట్ ఇవి జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం మనం వాడుకోవాలి అంతే, అర్థమైందా? అలానే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లోకి వెళ్ళి మనం బై చేసేస్తామంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా అది ఎప్పుడైనా మీకు అబ్జర్వ్ చేయండి, 2 lines నేను దగ్గరగా లెవెల్ అనేది పెట్టానంటే ఆ మధ్యలో మనం ట్రేడ్ తీసుకోవడం అనేది కొంచెం రిస్కీ ఉంటుంది. అంటే మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అనేది కరెక్టే. కానీ ఈ ఏరియాలో అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్ఎల్ తీసుకోవడానికి రెడీ అయితేనే అలాంటి ఏరియాస్లో ట్రేడ్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్లో, అదనమాట. అంటే కన్సాలిడేషన్ జోన్స్ అవి, అలాంటి ఏరియాల్లో మనకి రిస్క్ ఉంటూ ఉంటుంది అనమాట, ఓకే? సో ఇవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఇంకా ఇంతవరకు కూడా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే జస్ట్ ఒక చిన్న రిమైండర్,
వెరీ బిగ్ సర్ప్రైజ్ వస్తుంది. మన జూన్ 1st డే, ఎవ్రీ మంత్ ఫస్ట్ అనేది మీకు ఒక సర్ప్రైజ్ ఫెస్టివల్ లాగా చేసుకుందాం మనం. అది ఎందుకంటే నాకు మొన్న ఒక రోజు అనిపించిందండి, మనం మరీ సెల్ఫిష్గా ఉంటున్నామా ఏంటి అనిపించేసింది. అది ఆ సెల్ఫిష్నెస్ అనేది కొంచెం తగ్గించుకుందాం అని ఒక ఆలోచనతో వచ్చినటువంటిది. అంటే నేను ఏదో పెద్ద గొప్ప అని కాదు, కానీ ఏదో మన చేతనైనటువంటి చిన్నది సహాయం అని కాదు అనకూడదు తప్పది, నేర్చుకునే వాళ్ళకు ఒక అవకాశం లాగా కల్పించుదాం అనుకుంటున్నాను. ఏంటి అనేది కొన్ని డేస్లో రివీల్ చేస్తాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.